ఇప్పుడు నేను ఇక్కడ హాలియన్లో ఉన్న నైట్ మార్కెట్కి వచ్చేసిన అన్నమాట. చూడండి అదే నైట్ మార్కెట్. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నా, రండి మీరు కూడా వచ్చేయండి. అసలు నైట్ మార్కెట్ అంటే ఏంటో ఈరోజు మీకు చూపిస్తాను, ఓకేనా? ఇదేనండి నైట్ మార్కెట్. దగ్గర మా కాలేజ్ నుండి 1 గంట జర్నీ చేస్తే ఇది వస్తుంది. అందుకే ఎప్పుడు వచ్చుడు కుదరదు, ఎప్పుడో వీలు చేసుకొని వీకెండ్లో వస్తా. హాయ్ హలో, వెల్కమ్ టు హలో సిరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానని చూస్తున్నారా? ఇక్కడ హాలియన్లో ఉన్న నైట్ మార్కెట్ దగ్గరికి వచ్చేసా. సో ఇక్కడ నైట్ లైఫ్ ఎట్లుంటుంది, అసలు నైట్లో అసలు ఎందుకు ఇంత జనాలు ఉన్నారు ఇక్కడ, అసలు ఇక్కడ ఏముంది తెలుసుకోవాలనుకుంటున్నారా? రండి లోపలికి వెళ్ళిపోదాం. నైట్ మార్కెట్లో ఉన్న ఒక గేమ్ ఆడబోతున్నా అండి. చూడండి ఇన్ని టెడ్డీ బియర్లు ఉన్నాయి. మనం డబ్బులు ఇస్తే ఇదిగో ఇది నాకు ఈ బకెట్ ఇచ్చారు. ఈ రింగ్స్ దేనిపైన అయితే మనకు అది బొమ్మ అన్నట్టు. ఇప్పుడు నేను ట్రై చేస్తా, వస్తాయో రావో ఒకసారి చూద్దామా. విషయం నేను దాని మీద వేసి ఇప్పుడు నాకు ఫస్ట్ చిన్నది ఇచ్చారు. సో ఇంకా ట్రై చేస్తా, చూస్తూనే ఉండండి. నేను ఆ ఎల్లో బొమ్మ కోసం ట్రై చేస్తున్నా. అసలు ఎన్నిసార్లు వేసినా నాకు ఆ బొమ్మ అత్తనే లేదు. ఏదో చిన్న కుక్క పిల్లల మీద పడుతుంది కానీ ఆ ఎల్లో బొమ్మనైతే అసలు నాకు ఏం చేసినా అత్తలేదు. ఇది కూడా షాప్లో అంత కష్టపడి ఆడుతున్నాం, 2 గెలుచుకున్నాం. టార్చ్ లైట్, చిన్న కుక్క పిల్ల. చూడండి అన్ని డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. పాప ఆడుతుంది చూడండి, పాప ఆడుతుంది చూడండి ఒకసారి. ఆ బాబా అందులో వేస్తే సేమ్ బాస్కెట్ బాల్ లెక్క ఆడాలన్నట్టు. చూడండి మనం ఆ బాల్లో ఎత్తే అల్ల పడితే వాళ్ళ చిన్న గిఫ్ట్లకి ఏదో ఒకటి ఇస్తారన్నమాట. రండి ఇంకా వేరే గేమ్ల దగ్గర పోతాం. చూడండి ఎర్ర దండలు మన దగ్గర దొరికే వాటి లెక్కనే ఉన్నాయి కదా. ఇక్కడ వాళ్ళు కొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మంచి గిఫ్ట్ లాగా ఇస్తారన్నట్టు. మంచి జరగాలి. చూడండి చిన్నపిల్లల కోసం మంచి ఆడుకోవడానికి. అసలు చూడండి చూడండి ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి. ఇవన్నీ అసలు చూడండి, అసలు చూస్తుంటే నా కలర్ఫుల్నెస్కే మనకు మంచిగా ఆడబుద్ధి అవుతుంది. చూడండి బుడ్డోళ్ళు ఇద్దరు వాళ్ళ మమ్మీతో కలిసి మంచి బాల్ ఆట ఆడుకుంటున్నారు. అసలు గేమ్ ఏందో నాకే అర్థం కాలేదు, వాళ్ళకి మంచిగా ఆడుకుంటున్నారు. సర్కిల్ లా తిరుగుతున్నాయి అనుకుంటున్నారా? ఇక్కడ మనం కాయని దీంతో మానిటర్ చేస్తే గెలుచుకుంటా బొమ్మలు గెలుచుకోవచ్చు. ఇక్కడ రేసింగ్ ఆడేది ఇష్టం అన్నట్టు. ఎవరైనా నేర్చుకోవాలంటే మంచి ఇక్కడ కూర్చొని నేర్చుకుంటారు పిల్లలు. మంచి టైం పాస్. ఇక్కడ కూడా డిఫరెంట్ గేమ్స్ అండి. ఇలా కాయన వేసి దీంతో మనం మానిటర్ చేస్తే బొమ్మలు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే ఉంది. మనం ఒకసారి ట్రై చేద్దాం. ఈ బొమ్మలు ఎట్లున్నాయి మీకు చూపిస్తాను. చూడండి ఈ గేమ్ చూడండి. ఇట్లాంటి గేమ్స్ గురించి నేను ఒకసారి సపరేట్ లాగ్ చేద్దాం అన్నట్టు. ఇక్కడ తైవాన్లో ఇట్లాంటి గేమ్స్ ప్రతి స్ట్రీట్కి ఉంటాయి. అసలు మీరు ఎక్కడ చూసినా ఇవే గేమ్లు ఉంటాయి. సో నేను ఎట్లా ఆడాలో ఒకసారి మీకు చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ 10 NTD కాయిన్ ఇంట్లో వేయాలన్నట్టు. ఏంటని రానైతుందో ఇది నాకు ఈ బొమ్మ కావాలన్నట్టు. చూడ ఏ బొమ్మ రాలే. ఇక్కడ వీళ్ళు మస్తు స్మార్ట్.
చూడండి అసలు ఇది మూడోసారి నేను ట్రై చేసాడు కానీ అయినా అత్తలేదు. నాకు ఇదే కావాలి చూస్తే అన్న అత్తదో చూడండి, అది రాదు. నాకు కావాలి 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 రారా. చూడండి ఇక్కడ చిన్న చిన్న చేపలు తాబేళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా ఒక గేమేనండు. ఈ జాలు ఉన్నాయి చూడండి, జాలితోని ఆ చేపల్ని పట్టి అలా వేయాలి. ఇది కూడా ఒక గేమే, మంచి టైంపాస్ అవుతుంది. ఇప్పుడు నేను నాకు ఇయర్ రింగ్స్ కొనుక్కోవడానికి వచ్చిన చూడండి షాప్లో అన్నీ సేమ్ మన ఇండియా లెక్కనే ఉన్నాయి అన్నట్టు. పుట్టి పుట్టి పర్సులు, ఇయర్ రింగ్స్ ఇది చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయి. చూడండి కలర్ కలర్ పర్సులు ఉన్నాయి ఇక్కడ. ఈ చిన్నపిల్ల కూడా పర్సులు కొనుక్కోవడానికే వచ్చింది అనుకుంటా. చూడండి ఇప్పుడు నేను గన్ గేమ్ ఆడడానికి వచ్చిన. సేమ్ మన జాతరలు ఉంటుంది కదా గట్లే ఉంటుంది. ఒకసారి చూద్దాం ఎట్లా ఆడతాము. ఎట్లా ఆడాలి రండి. ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి. టీషర్ట్లు చూడండి 190 ఎంట్రీ అట. ఇంకేమైనా గేమ్స్ అబ్బా ఫుడ్ ఏమైనా ఫుడ్ 'చూడండి అసలు ఆ మ్యూజిక్ ఎంత బాగుంది. ఇలా ఓపెన్ ప్లేస్లో వచ్చి కూర్చొని అలా కన్సర్ట్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే మర్చిపోతున్నట్టుంది. చూడండి ఇక్కడ మంచి కలర్ కలర్ గేమ్లు కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ బుడ్డోడు చూడండి మంచిగా రింగులు ఎత్తాండి. వాళ్ళ మమ్మీ హెల్ప్ తీసుకొని మంచిగా ఏదో ఒకటి గెలుచుకోవాలని పాపం బాగా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇక ఇంకా నాకు మంచి ఇయర్ రింగ్స్ కావాలనిపించింది, అందుకే లోపలికి వచ్చిన. మంచిగానే ఉన్నాయి ఇయర్ రింగ్స్, కాకపోతే వీటి కాస్ట్ ఎంత ఉంటుందో అన్నదే నాకు పెద్ద డౌట్. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేను ఎప్పుడు అంత ఇయర్ రింగ్స్ మీద ఎప్పుడు ధ్యాస పెట్టలేదు. నేను ఇంకేమైనా ఇయర్ రింగ్స్ దొరుకుతాయేమో అని సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ. ఓ దిస్ ఇస్ సో నైస్. చూడండి బాగున్నాయా, కానీ ఎంత కాస్ట్ చూద్దాం. మై గాడ్, ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. వాళ్ళకి మస్తు టైంపాస్ అవుతుంది. ఇక్కడ చూడండి బాల్ వేసి ఆ బాల్ని ఇట్లా అంటే అది పోయి డైరెక్ట్ అద్దరు నోట్లో పడాలి, అట్లయితే గెలుస్తారు. ఈ గుడ్డు చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాడో.
అసలు వీని యూత్ ఉంటే పోయి వీడి దగ్గరికి పోయి ఒకసారి ఆడుకోవాలనిపిస్తుంది. కానీ వీళ్ళ మమ్మీ ఏమంటారో ఈయనేమంటాడో అని ఆలోచిస్తున్నా. అసలు ఇప్పుడు టైం రాత్రి ఇక్కడ 9 అవుతుంది, అయినా ఎంత జనాలు ఉన్నారు ఒక్కసారి చూడండి. అందరు గేమ్స్ ఆడుతున్నారు మంచిగా. సో చుట్టూ షాప్స్ చూడండి. చూడండి ఇక్కడ రాత్రి అయినా కూడా ఎంతమంది జనాలు కనిపిస్తారో చూడండి. ముసలోళ్ళు పెద్ద అసలు ఏజ్తో సంబంధం లేదంటే చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, మన ఏజ్ వాళ్ళు ఉన్నారు. అందరూ మంచి ఒకటే ప్లేస్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్లేస్లో మంచి ఫుడ్ దొరుకుతుంది, మంచి ఆడుకోవడానికి డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. సో ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా ఇక్కడ ఈ ప్లేస్లో. చూడండి ఈ గేమ్ ఏదో డిఫరెంట్గా ఉంది కానీ బాగా టఫ్ ఉన్నట్టుంది. ఒకసారి నాకు కూడా ట్రై చేయాలనిపిస్తుంది. ఏమో అసలు బాగానే గట్టిగా ఉంది గేమ్. అసలు చూద్దాం ఒకసారి. చేస్తానా ట్రై చేస్తానా కానీ నాకు అస్సలు వస్తలేదు. అవన్నీ కింద పడాలట. నా బలానికి గదేం సరిపోతుంది. చూడండి అసలు అవి కింద పడితేనే లేవు. అబ్బా గేమ్స్ ఆడాడి మస్తు అలసిపోయినా. ఇప్పుడు ఫుడ్ దగ్గరికి వచ్చేసిన ఫుడ్ ఏమైనా తిందామని. సో మీరు అందరు అనుకుంటారు, అందరూ బయట వింటుంటారు చైనాలో ఇటు సైడ్ ఫుడ్ అంతా ఎట్లుంటుందో అని. కాకపోతే అసలు ఇక్కడ నిజంగా ఎట్లుంటుంది ఫుడ్, అసలు మనం తినగలుగుతామా లేదా, ఎట్లాంటి ఫుడ్ ఉంటుంది అసలు అన్నీ చూడాలంటే మీరు నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయాలన్నట్టు. నెక్స్ట్ వీడియోలో అసలు ఇక్కడ తైవాన్లో ఫుడ్ ఎట్లుంటుంది అంత మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఇక చూడండి ఇప్పుడు నేను ముసలి దగ్గరికి వచ్చేసిన. అసలు నేను ఎందుకు ఇట్లా భయపడుతున్నానో నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయాలి.